ఒక బుక్ చదివి దానికి రివ్యూ రాయడం ద్వారా $100 వరకు మనం ఎర్న్ చేయొచ్చు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు కావాల్సిన జోనర్ అనేది మనం పిక్ చేసుకోవచ్చు. సో ఇలా బుక్స్ చదివి రివ్యూస్ రాసి ఎర్న్ చేసి 5 వెబ్సైట్స్ నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, ఎందుకంటే ఇవాళ చూపించబోయే వెబ్సైట్స్ లో థర్డ్ వెబ్సైట్ మనము రివ్యూ రిజెక్ట్ చేసినా గానీ $5 వరకు పే చేస్తారు. అండ్ లాస్ట్ వెబ్సైట్ లో అయితే మిగిలిన వెబ్సైట్స్ అన్నిటికంటే కూడా ఎక్కువ పే చేస్తారు. అండ్ ఇది చేయడానికి ఎటువంటి స్పెషల్ స్కిల్ సెట్ మనకు అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక బుక్ చదివి దానికి రివ్యూ చెప్పాలి అంతే. సో పర్ బుక్ రివ్యూకి మనం నియర్లీ $40 నుంచి $100 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. సో మన లిస్ట్ లోకి మనం వెళ్ళిపోతే ఇందులో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి karkasreviews.com. అమెజాన్ కిండిల్ బుక్స్ చదివే వాళ్ళకి కూడా ఈ కర్కస్ రివ్యూస్ అనేది ఐడియా ఉండే ఉంటుంది. సో కర్కస్ రివ్యూస్ వచ్చేసి చాలా పాపులర్ వెబ్సైట్ అనమాట. ఇందులో మనం చూస్తే చాలా వరకు మనకి క్వాలిటీ రివ్యూస్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఎవ్రీ బుక్ కి. అయితే వీళ్ళు వాళ్ళ బుక్ రివ్యూ చేసినందుకు పేమెంట్ ఎంత ఇస్తారు అనేది మెన్షన్ చేయలేదు ఈ వెబ్సైట్ లో. కానీ ఆల్రెడీ బుక్ రివ్యూ చేసిన వాళ్ళ ప్రకారం $40 నుంచి $90 వరకు మనం ఎర్న్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ పైన బుక్ రివ్యూస్ మీద మన మౌస్ ని హోవర్ చేస్తే సో మనకు నచ్చినట్టు మన చాయిస్ ఉండే బుక్స్ మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టు ఇక్కడ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ బుక్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఫిక్షన్, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్, మిస్టరీ అండ్ డిటెక్టివ్, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ, నాన్ ఫిక్షన్, బయోగ్రఫీ అండ్ మెమోర్, కరెంట్ ఈవెంట్స్ అండ్ సోషల్ ఇష్యూస్, గ్రాఫిక్ నోవెల్స్ అండ్ కామిక్స్, టీన్స్ అండ్ యంగ్ అడల్ట్, చిల్డ్రన్స్. ఇక్కడ పైన వ్యూల్ క్లిక్ చేస్తే మనకు అన్ని జానర్స్ కి సంబంధించిన బుక్స్ లిస్ట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ పైన ఉన్న సెలెక్ట్ జానర్ నుంచి మనకి కావాల్సిన జానర్ ని పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిజినెస్ పిక్ చేసుకున్నామంటే బిజినెస్ సంబంధించిన బుక్స్ అన్ని కూడా మనకి పేజ్ లో వస్తాయి అనమాట. అండ్ ఆల్సో మనకు వచ్చిన రిజల్ట్స్ ని సబ్ జానర్ తో రేటింగ్ తో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పైన ఇక్కడ ఉన్న మ్యాగజైన్ మీద హోవర్ చేస్తే మనకి కర్కస్ రివ్యూస్ వాళ్ళకి సంబంధించిన మ్యాగజైన్ అనేది మనకు వస్తుంది అనమాట. మన రివ్యూస్ కానీ ఈ మ్యాగజైన్ లో ఫీచర్ అయితే చాలా ఎక్కువ ఎక్స్పోజర్ అనేది మనకు వస్తుంది అనమాట. సో కర్కస్ రివ్యూస్ లోకి రిజిస్టర్ అవ్వడం ఎలాగంటే URL లో karkasreviews.com అబౌట్ కెరియర్స్ లోకి వచ్చేసేయండి. సో ఈ పేజ్ లో చూస్తున్నట్టు దీనికి మనకి డిస్క్రిప్షన్ కనిపిస్తుంది అనమాట. సో మనకి బుక్ ఇచ్చిన 2 weeks లో దానికి రివ్యూ కంప్లీట్ చేసి ఇచ్చారనమాట. అయితే దీనికి అప్లై చేయడానికి మనము రెజ్యూమ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మనం రాసిన రివ్యూకి ఆ రైటింగ్ శాంపుల్స్ అనేవి మనం సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్న సెకండ్ వెబ్సైట్ ఏంటంటే readsci.com/discovery. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టు స్క్రీన్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అనమాట. జానర్ తో ఫిల్టర్ చేసుకొని మనం బుక్ చదవచ్చు. లైక్ ఫ్యాంటసీ, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్ అండ్ అదర్ జానర్స్. సో ఇప్పుడు మనం టాప్ లో ఉన్న రివ్యూవర్స్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ లోకి వచ్చేస్తాము. సో ఈ వెబ్సైట్ లో అయితే మనం ఎగ్జాంపుల్ రివ్యూస్ కూడా మనం చూడొచ్చు. సో అయితే ఈ వెబ్సైట్ లో వచ్చేసి మనం 300 words తో ఒక రివ్యూ రాయాల్సి ఉంటుంది అప్లై చేసే ముందు. మనం FAQ చదవడం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఉన్న హౌ ఇట్ వర్క్స్ మీద క్లిక్ చేసి అప్లై టు బికమ్ ఏ రివ్యూవర్ క్లిక్ చేస్తే మనం రివ్యూవర్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఇందులో మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ మన ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తాము. తర్వాత కొన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి అండ్ ఎన్ని బుక్స్ మనం యావరేజ్ గా ఇయర్ కి చదువుతాం అనేది వాళ్ళకి చెప్పాలి. అండ్ దాని తర్వాత మనం ఆల్రెడీ చేసిన బుక్ రివ్యూ శాంపుల్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి లిస్ట్ లో ఉన్న థర్డ్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే booklistonline.com. అయితే ఈ వెబ్సైట్ మనకి $5 per బుక్ రివ్యూ పే చేస్తుంది. ఒకవేళ మనం రాసిన రివ్యూ కానీ ఆథర్కి నచ్చక రిజెక్ట్ చేసినా కానీ ఇక వెబ్సైట్ మనకి పే చేస్తుంది అనమాట. సో ఇందులో బుక్ రివ్యూవర్గా అప్లై చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈ కింద ఉన్న లిస్ట్లో రైట్ ఫర్ అస్ని క్లిక్ చేస్తాము. సో ఇక్కడ మనకంతా కూడా booklistonline.comకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి అనమాట. అయితే మనం బుక్ లిస్ట్లో రివ్యూస్ రాస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకున్న ఆడియన్స్ ఎవరంటే స్కూల్ అండ్ పబ్లిక్ లైబ్రరీ వర్కర్స్. అయితే దీనికి మాత్రం మనకి ఇచ్చిన టైం లైన్లోనే ఈ డెడ్ లైన్లోనే మనం రివ్యూ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బుక్ లిస్ట్ పేమెంట్కి మనం వచ్చేస్తే ఏంటంటే బుక్ లిస్ట్ మనకి $15 పే చేస్తుంది ఫర్ ఎవ్రీ రివ్యూకి. సో ఒకవేళ మన రివ్యూ రిజెక్ట్ అయినా కానీ మనకి $5 అనేవి వాళ్ళు పే చేస్తారు. అండ్ బుక్ లిస్ట్ రివ్యూలో మనకి ఏ టైప్ ఆఫ్ రివ్యూస్ మనం రాయాలనేది మనకి శాంపిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ దీనికోసం వర్క్ చేసే రివ్యూ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ కింద రివ్యూ సెక్షన్లో మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ చదవడం ద్వారా మనకి booklist.comకి సంబంధించిన కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది. అండ్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ అడ్రస్కి మనం మెయిల్ చేయాలన్నమాట. మన నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే theusreview.com. అండ్ ఈ వెబ్సైట్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ రివ్యూ వెబ్సైట్. అయితే వీళ్ళు బుక్ రివ్యూకి ఎంత పే చేస్తారో ఇక్కడ వెబ్సైట్లో మెన్షన్ చేయలేదు, కానీ ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు $15 to $60 పే చేస్తారు పర్ బుక్ రివ్యూకి అని చెప్పారు. అండ్ ఇందులో మనం రిజిస్టర్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న URLకి మాడిఫై చేయండి.
సో ఇక్కడ మనకి బుక్ రివ్యూస్ వర్క్ సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే స్టాండర్డ్ రివ్యూస్ అనేవి 250 to 300 వర్డ్స్ అనేవి మనం రాయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ రైటింగ్ స్టైల్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూడడానికి ఇక్కడ రివ్యూ ఎగ్జాంపుల్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఎగ్జాంపుల్స్ వస్తాయి అనమాట. వాటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా సేమ్ ఈమెయిల్ అడ్రస్కి మన రెజ్యూమే అండ్ మన రివ్యూ డీటెయిల్స్ అవి సెండ్ చేస్తే కనుక వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మన 5th వెబ్సైట్ ఏంటంటే onlinebookclub.org. అండ్ ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నట్టు ఇక్కడ వీళ్ళు ఫ్రీ బుక్స్ అండ్ అలాగే టెంపరరీ సేల్ కి చాలా ఎక్కువ డిస్కౌంట్ లో సేల్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇందులో ఉండేవన్నీ కూడా వెల్ రేటెడ్ బుక్సే. అండ్ మీకు స్క్రీన్ లో చూపిస్తున్నట్టు URL ని మోడిఫై చేస్తే మనకి ఫ్రీ సైన్ అప్ అనేది పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులో మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేసి సైన్ అప్ అవ్వచ్చు. సో కరెంట్లీ వెబ్సైట్ లో పే అవుట్స్ వచ్చేసి మనకి $5 నుంచి $60 వరకు ఉన్నాయి. అండ్ ఇందులో మనం సైన్ అప్ అవ్వడానికి ఓన్లీ మన ఈమెయిల్ అడ్రస్ ఒకటి ఇస్తే సరిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మా ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.